శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశికి తృతీయ స్థానం శని విక్రమ స్థానంలో కూర్చున్నాడు. అద్భుతంగాను భయపడకలే. చతుర్థంలో రాహు తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో అనారోగ్యం చూపిస్తున్నాడు. అలాగే షష్ఠ స్థానంలో గురుమంగళ యోగం అద్భుతమైన యోగంలో కనబడుతుంది. అలాగే అష్టంలో రవి యొక్క మానసిక ఒత్తిడి ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు చూపిస్తున్నాడు. అలాగే భాగ్యంలో ఉన్న శుక్రుడు ప్లస్ బుధుడు ఇవి రెండు గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. అలాగే రాజ్యంలో కేతు కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాయి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్లోనే మనం ముందుకెళ్ళి ఒక ధనాన్ని సంపాదించుకోవడానికి అవకాశం కనబడుతుంది. ఫైన్. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ మీ మాటగారితనంతో మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, గవర్నమెంట్ కన్సర్న్ అసోసియేటెడ్ వర్క్స్ చేసేవాళ్ళు అనుకోండి, పబ్లిక్ సెక్టర్ అనుకోండి, కోర్ ఇండస్ట్రీ అనుకోండి, ఏదైనా ఉద్యోగరీత్యా మీరు చేసే కమ్యూనికేషన్ స్కిల్స్కి ఒక ఐడెంటిటీ జరిగే అవకాశం ఉంటుంది, ఒక యోగాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపారం అంతా కమ్యూనికేషన్ మీద జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా మంచి ప్రాఫిటబుల్గా ముందుకెళ్ళే అవకాశం బాగా కనబడుతుంది. 15 రోజుల్లో గట్టి మానవ ప్రయత్నం చేయకుండా మీరు చెప్పాలనుకుని అడ్వర్టైజ్ చేయాలనుకుంటే ఏదైనా ముందుకు సాఫీగా పర్ఫెక్ట్గా చేయగలిగితే అందులో ఒక ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ అవన్నీ అలాగే ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఇది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ ధనురాశి వారికి వాళ్ళ యొక్క మార్కెటింగ్లో ఒక నేమ్ ఫేమ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్రాండ్ ఇమేజ్ని డెవలప్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం నిదానంగా ఉండండి. కానీ విదేశాలు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలకి ఒక అవకాశం అయితే దొరుకుతుంది. అది పర్మనెంట్ జాబ్ కాదు, టెంపరీగా ఏదో ఒక జాబ్ వస్తుంది. వస్తే మాత్రం వదలకుండా కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయండి. అలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా అనుకూలంగానే కనబడుతున్నాయి. తర్వాత ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం అగ్రికల్చర్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ మీద వాటి మీద ట్రేడింగ్ చేయడానికి ఫుడ్ ఇండస్ట్రీ మీద కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 9 లక్కీ నెంబర్గా మీకు పనిచేస్తుంది ట్రేడింగ్లోని. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అష్టంలో ఉన్న రవి అనారోగ్యానికి సూచన చూపిస్తున్నాడు కాబట్టి ఈ రవి అష్టంలో ఉండడము, ఆ రవి యొక్క స్థితిగతులు మనం చూసుకునేసరికి ఆల్మోస్ట్ మీకు ఏంటంటే అటు విఎన్టీ డిపార్ట్మెంట్లో కొన్ని ఇబ్బంది పడతాయి. అంటే కళ్ళు, ముక్కు, నోరు, జవంతు ఇక్కడ వరకు ఈ భాగంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాసెస్ చేసుకోండి. మెడికల్ ద్వారా దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ గురు మంత్ర సాధన చేయండి. గురువు అంటే మీరు ఎవరు గురువుగా భావిస్తారో, అది గణపతి అనుకోండి, వెంకటేశ్వర స్వామి అనుకోండి, ఎవరు దత్తాత్రేయుల వారు అనుకోండి, ఎవరు మీరు గురువుగా భావిస్తారో ఆ గురువు యొక్క మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళిన 15 రోజులు కొన్ని సమస్యలు మీరు తెలియకుండా లోపల ఉన్నవన్నీ బయటపడడానికి అవకాశం ఉంటుంది. రెక్టివేషన్ అవుతాయి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.